సార్ నా పేరు కొండబత్తిని కిషన్. మా నాన్నగారి పేరు కొండబత్తిని వెంకటయ్య. అదే మా నాన్నగారికి మోషన్ రావడం కొంచెం ఇబ్బందిగా ఉంటే సార్ ఎందుకు ఇట్లా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి బాగా సీరియస్ అంటే కొంచెం మోషన్స్ రాకుండా బాగా కడుపు బాగా ఉబ్బిపోయి బాగా సీరియస్ కండిషన్లో ఉండే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ వాళ్ళు మొత్తం టెస్టులు చేసేసి లోపల గడ్డలైనాయని చెప్పారు. గడ్డలైనాయని చెప్తే దానికి మళ్ళీ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి ఆ గడ్డలను తీసి బయాప్సీ పంపించారు. ల్యాబ్కు పంపిస్తే ఆ రిపోర్ట్లు వచ్చేసరికి అది క్యాన్సర్ అని వాళ్ళు హాస్పిటల్లో నిర్ధారణ చేశారు. అయితే దానికి ట్రీట్మెంట్ ఎట్లా అని చెప్పేసి మేము ఆలోచించుకొని కాబట్టి పేగులు అది కట్ చేసి ఆపరేషన్ చేయాలని చెప్పేసి అంతమంది పేగు తొలగించాలని చెప్పిండ్రు వాళ్ళు. కానీ మా ఫాదర్కి 85 years దాకా ఉంటాయి కదా, ఆయన తట్టుకోలేడని అనిపించి యూట్యూబ్లో చెక్ చేశాము. మేము యూట్యూబ్లో చూస్తే మాకు పునర్జన్ హాస్పిటల్కి సంబంధించిన వీడియోలు కొన్ని నేను చూశాను. అది చూసి సరే అది ట్రై చేద్దామని చెప్పేసి పునర్జన్ హాస్పిటల్కి విజిట్ చేసినాం. కీమోస్ కానీ రేడియేషన్స్ ఏం చేయలేదు. ఆపరేషన్ చేసి ఆ గడ్డలు తీసేశారు కదా, తీసేసిన తర్వాత మేము వేరే హాస్పిటల్ కానీ వేరే ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదు. ఓన్లీ మన మన పునర్జన్ హాస్పిటల్కి సంబంధించిన మెడిసిన్ వాడినాం. చాలా బాగుంది. ఇప్పుడు మంచిగా ఆయన పనులు ఆయన చేసుకుంటాడు, మంచిగా ఆరోగ్యంగా తింటాడు, తినడం కానీ మంచిగా హెల్దీగానే ఉంటున్నాడు. దాని తర్వాత ఇది అంతా అయిపోయినాక ఇప్పుడు మొన్న రీసెంట్లీగా మళ్ళీ టెస్ట్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం సంతోషంగా ఉన్నది, హ్యాపీగా ఉన్నాను. అందరూ ఓకే చాలా అక్కడికి రావడం వల్ల మాకు మంచి బెనిఫిట్స్ అయినాయి. చాలా సంతోషంగా ఉంది.